యేసు ప్రభు పలికిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈయన ఆత్మీయ విషయంలో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో ప్రతీదీ కూడా ఆత్మీయను బట్టే మనం మాట్లాడుకోవాలి. ఆత్మీయను బట్టే మనం ఆలోచించుకోవాలి గనక, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు లెక్కించాడు? ఎందుకు రాశాడంటే, మీరు ప్రయాసపడుతున్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారంటే, మన ఆత్మీయ స్థితి మరి సాతానుడు, అపవాది కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గర మరి సంధి కుదుర్చుకోవడానికి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే, మనిషి ఎప్పుడు కూడా ఎవరు విశ్రాంతి కలుగజేస్తారు, ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఎవరు మనల్ని ప్రేమిస్తారని చూసుకున్నప్పుడు, మరి ఆ అపవాది ఏం చేస్తాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన ఆత్మీయ స్థితిలో గూడా చాలా శోధనలు, మరి చాలా విధమైన కలతలు, కలవరాలు కూడా పెడుతూ ఉంటాడు. మరి అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నేను నిత్య జీవానికి వారసుడిని.